కానిస్టేబుల్ జ్యోతి ఆరోపణలపై కావలి డీఎస్పీ శ్రీధర్ స్పందించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు వెంటనే ఆసుపత్రిలో చికిత్స అందించామని తెలిపారు. సమస్యలు ఉంటే ఎస్పీ లేదా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించి శాఖపరమైన విషయాలను బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ క్రమశిక్షణతో కూడిన విభాగమని, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వేధింపులపై ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని తెలిపారు డీఎస్పీ శ్రీధర్. నిన్న నేను నిద్రమాతలు మిగిలిన అది ఇది అని చెప్పేస్తే ఆమెను తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు మన వాళ్ళు. సిఐ గారు వేధిస్తున్నారని చెప్పి వేధింపులు ఇట్టడిది ఏదో ఉంటే మాకు వచ్చి చెప్పండి అమ్మా, చెప్పండి, నన్ను నా దగ్గర కానీ లేదా ఎస్పీ దగ్గర కానీ వచ్చి చెప్పండి, మేము పరిష్కరిస్తామని కూడా చెప్పాను నేను. అయినా కూడా ఆమె వినకుండా ఇది పోలీసు వచ్చేసి డిసిప్లినరీ ఫోర్సు, డిసిప్లినరీ డిపార్ట్మెంట్, పై అధికారులని లెక్క చేయకుండా, పై అధికారులకు ఎవరికి తెలపకుండా, పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్లు అయి పెట్టడం విరుద్ధం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి విరుద్ధం అది. కాబట్టి ఆమె పైన తగు చర్య తీసుకోవడం జరుగుతుంది కదా. ఏం వేధించాడు, ఎట్లా వేధించాడు ఆరోపణ ఆఫీసర్లకు వచ్చి చెప్పి మమ్మల్ని ఈ రకంగా వేధించాడు, ఇది ఊరికే వేధింపు అనేసి ఎట్లా, ఏం జరిగింది చెప్పాలి, నువ్వు ఆఫీసర్కి వచ్చి చెప్పుకోవాలా. ఇట్లా ప్రాబ్లం అయితే ఎంక్వైరీ చేస్తారు ఆఫీసరు, దాన్ని తగినట్టు న్యాయం చేస్తారు. ఏమి లేకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే ఇది డిసిప్లినరీ ఫోర్స్ కదా, ఇది ఎట్లా ఒప్పుకుంటారు?